డేటా స్ట్రక్చర్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్రెషన్స్ గురించి వీడియోలు తెలుసుకుందాం. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఎక్కువగా మనకి స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూజింగ్ ఎరేస్ అండ్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లింక్ లిస్ట్, క్యూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎరేస్ అండ్ క్యూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లింక్ లిస్ట్, ఈ క్వశ్చన్స్ నుండి ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సో ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ గురించి రేర్గా అడుగుతున్నాడు. సో ఒకసారి తెలుసుకుందాం ఈ కాన్సెప్ట్ కూడా. ఫస్ట్ expression నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆపరేషన్ అండ్ ఆపరెంట్స్. సో మన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ కంపల్సరీగా యూజ్ చేస్తాం. సో ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఈజ్ కాల్డ్ ఆపరెంట్ అండ్ ఆపరేటర్. కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం. ఈ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం చూసే ఉన్నాం కదా. సో దీని గురించి ఇందులో డేటా స్ట్రక్చర్లోనే ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ యొక్క టైప్స్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇఫ్ వీ వాంట్ టు పెర్ఫామ్ ఎనీ క్యాలిక్యులేషన్స్ ఆర్ టు ఫ్రేమ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీ యూజ్ ఏ సెట్ ఆఫ్ సింబల్స్ టు పెర్ఫామ్ ది టాస్క్. ది సెట్ ఆఫ్ సింబల్స్ మేక్ ఏ ఎక్స్ప్రెషన్స్. సో ఈ ఎక్స్ప్రెషన్లో సెట్ ఆఫ్ సింబల్స్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆపరెంట్స్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. ఓకేనా. అండ్ ఎక్స్ప్రెషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఫాలోస్. సో ఎక్స్ప్రెషన్స్ ఎలా డిఫైన్ చేద్దామో చూద్దాం. An expression is a collection of operators and operands that represents a specific value. So combination of operators and operands is called expression. Okay na? In the above definition, operator is a symbol which perform a particular task like arithmetic operations. Arithmetic operations nothing but addition, subtraction, multiplications, division, percentage. So ఇవన్నీ arithmetic operations. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్ నథింగ్ బట్ లాజికల్ ఆపరేషన్ మీన్స్ అండ్, ఆర్, నాట్ సింబల్స్. ఓకేనా. అండ్, ఆర్, నాట్ సింబల్స్, లాజికల్ సింబల్స్ ఆపరేషన్స్. నెక్స్ట్ కండిషనల్ ఆపరేషన్స్ మీన్స్ ఈక్వల్ టు. సో కంపారిజన్ ఆఫ్ టూ వేరియబుల్స్ని. సో అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ అండ్ కండిషనల్ ఆపరేషన్ ఎక్సెట్రా వీటన్నిటిని మనం ఆపరేటర్స్ అని కాల్ చేస్తాం. సో నెక్స్ట్ ఆపరెంట్స్ ఆర్ ది వాల్యూస్ ఆన్ విచ్ ది ఆపరేటర్ కెన్ బి పెర్ఫార్మ్ ది టాస్క్. హియర్ ఆపరెంట్స్ కెన్ బి డైరెక్ట్ వాల్యూస్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఆర్ వేరియబుల్స్. సో వేరియబుల్గానే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్ అడ్రస్ ఆఫ్ ది మెమరీ లొకేషన్గా కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ది ఆపరేషన్స్ అండ్ ఆపరెంట్స్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి డేటా స్ట్రక్చర్లో. అవేంటో తెలుసుకుందాం. ఎక్స్ప్రెషన్ టైప్స్ బేస్డ్ ఆన్ ది ఆపరేటర్ పొజిషన్. ఎక్స్ప్రెషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types ఆఫ్. దే ఆర్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, సెకండ్ వన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, థర్డ్ వన్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. ఫస్ట్ వన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. In infix expression, operator is used in between operands. The general structure is infix expression as follows. So infix expression is nothing but operator is used in between the operands. That means so operand in between the operands. Operator is in between the operands is called expression. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అదే చూపచ్చండి. సింటాక్స్ ఆపరెండ్. ఎగ్జాంపుల్ ఆపరెండ్ 1. ఓకేనా. సో ప్లస్ అనేది ఇక్కడ ఆపరెండ్ అవ్వదు, ఆపరేటర్ అవుతుంది. సో ఆపరేటర్. నెక్స్ట్ ఆపరెండ్ 2. ఓకేనా. ఆపరెండ్ 1 ఆపరేటర్, ఆపరెండ్ 2. దీన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే ఇన్ బిట్వీన్ ది ఆపరెండ్స్. ఆపరేటర్ ఈజ్ ఇన్ బిట్వీన్ ది ఆపరెంట్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. నెక్స్ట్ వన్ అంటే 2 వేరియబుల్స్ మధ్యన మనం ఆపరేటర్ యూజ్ చేసినట్టయితే అది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ది ఆపరెండ్స్. వీ కెన్ సే దట్ ఆపరేటర్ ఫాలోస్ ఎస్ ది ఆపరెండ్. సో మనం పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి అంటే ఆపరెండ్స్ ఆఫ్టర్
లో మనం ఆపరేటర్స్ యూజ్ చేసినట్టయితే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఆపరెంట్స్ ఫస్ట్ యూజ్ చేయాలి, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఆపరేటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఏబి మైనస్, ఏబి యాస్ట్రిక్, ఏబి డివైడ్ సమ్ ఇలా యూజ్ చేసినట్టయితే మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. నెక్స్ట్ ఏ మైనస్ బి, ఏ డివైడెడ్ బి. సో ఇవి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకేనా? బిట్వీన్ ది వాల్యూస్ మధ్య మనం ఆపరేటర్ యూజ్ చేస్తే దాన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. నెక్స్ట్ ఆఫ్టర్ ది ఆపరెంట్స్. ఓకేనా? మన ఆపరేషన్స్ అనేది ఎప్పుడైనా ఆపరెంట్స్ తర్వాత యూజ్ చేసినట్టయితే దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ద జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాలోస్. సింటెక్స్: ఫస్ట్ ఆపరెంట్ 1. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఆపరెంట్ 2. సో మనం ఇన్ఫిక్స్లో ఏం చేసాం? ఫస్ట్ ఆపరెంట్ 1, నెక్స్ట్ ఆపరేటర్, తర్వాత ఆపరెంట్ 2 కదా. ఇక్కడ దానికి ఆపోజిట్ ఆపరెంట్ 1 నెక్స్ట్ ఆపరెంట్ 2. 2 ఆపరెంట్స్ కూడా ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. దీన్ని మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వన్ ఏంటి? థర్డ్ వన్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇన్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆపరెంట్స్. వీ కెన్ సే దట్ ఆపరెంట్స్ ఫాలో ది ఆపరేటర్స్. సో ఇన్ఫిక్స్లో అయితే మనం 2 ఆపరెంట్స్ మధ్యన ఆపరేటర్ యూజ్ చేస్తే దాన్ని ఇన్ఫిక్స్ అంటాం. నెక్స్ట్ 2 ఆపరెంట్స్ ఆఫ్టర్ దట్ మన ఆపరేటర్ యూజ్ చేసినట్టయితే దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇప్పుడు ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే బిఫోర్ ది ఆపరెంట్స్ మధ్య ముందుగా మనం ఆపరేటర్ యూజ్ చేసినట్టయితే దాన్ని ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఆపరేటర్ని ఆపరెంట్స్ ముందు బిఫోర్గా యూజ్ చేసినట్టయితే దాన్ని ప్రీఫిక్స్ అంటాం, ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? మైనస్ ఏబి ప్లస్ ఏబి డివైడ్ ఏబి. సో ఇలా యూజ్ చేస్తే బిఫోర్ దట్ ఆపరెంట్స్కి ముందుగా మనం ఆపరేటర్స్ యూజ్ చేసినట్టయితే ప్రీఫిక్స్ అంటాం. ఆఫ్టర్ యూజ్ చేసినట్టయితే పోస్ట్ ఫిక్స్ అంటాం. సో బిట్వీన్ ది యూజ్ చేసినట్టయితే ఇన్ఫిక్స్ అని కాల్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ప్రీఫిక్స్కి ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఇన్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆపరెంట్స్. వీ కెన్ సే దట్ ఆపరెంట్స్ ఫాలో ది ఆపరేటర్స్. ద జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో సింటాక్స్ ఎగ్జాంపుల్: ఫస్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఆపరెంట్, నెక్స్ట్ ఆపరెంట్ 1, ఆపరెంట్ 2. సో ఇది ప్రీఫిక్స్. సో ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ అంతా మనకి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్లో టైప్స్, ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలోని ఎలా కన్వర్జేషన్, ఎక్స్ప్రెషన్ కన్వర్జేషన్, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్, నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ టు ఇన్ఫిక్స్, ఇలా డిఫరెంట్గా కన్వర్షన్ ఎలా చేయాలి, దాని యొక్క అల్గారిథం, దాని యొక్క ప్రాసెస్ మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడైనా ఇచ్చిన అర్థమెటిక్లోని ఫస్ట్ బ్రాకెట్ని ప్రయారిటీ ఇస్తుంది, నెక్స్ట్ యాస్ట్రిక్ని ప్రయారిటీ ఇస్తుంది, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ ఎడిషన్, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ని మనకి ప్రయారిటీ ఇస్తుంది. సో దీని గురించి డెప్త్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.